మరిచినతో మరణపు దూత వెంటాడును. మరిచినతో మరణపు దూత వెంటాడును. అది నిన్ను తరిమి పట్టును. అది నిన్ను తరిమి పట్టును. మరవాకే అందరూ నీ మనసుతో చెప్పు. నా యేసుని ఆజ్ఞలు గట్టి కొట్టాలి చప్పట్లు. ప్రియమైన సహోదరి సోదరా, దేవుడు తన మహాకృపను బట్టి మన ప్రేమించి ఆయన మహాకనికరం మనకు అనుగ్రహించి ఆయన కటాక్షం మనకు దయచేసి ఈ గొప్ప కృపణ దేవుడు మనకు అనుగ్రహించిన వాడు. ఆయన సర్వోన్నతమైన దేవుడు గనక మీరు దినమంతా ఈ పరిస్థితుల్లో మనల్ని ఆనందమచేసి ఈ సమయము ఆయన సన్నిధిలో మనం కలుసుకునే నిమిత్తమై మన కలుసుకోవటం కోసం దేవుడు మన మీద చూపిన ప్రేమ గొప్పదే. ఆయన ప్రేమలో జీవం ఉన్నది. ఆయన కటాక్షం విలువైనది, శ్రేష్టమైనది. ప్రేమైన సహోదరి సోదర, ఆయన ప్రేమతో మనకు అనుగ్రహించిన సమయాన్ని మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధత తండ్రి, సర్వోన్నతుడా, మీ పవిత్ర పాదాల కొందనాలు తెలుస్తా. మీరు పరిశుద్ధులు కదా, మీరు పరిశుద్ధులు కదయ్యా. మీ పరిశుద్ధన కృపను బట్టి పెరుగుతండి. మీరు మమ్మల్ని ప్రేమించి ఈ కుటుంబాలతో కలుసుకోటకు క్రీస్తు శిలువ శాసన సంఘం నుండి మీరు మా మెడలో చూపిన ప్రేమను బట్టి ప్రభా నేను కలుసుకునే గొప్ప యోగ్యత మాకు ఇచ్చిన కొందనాలు. ఈ సమయం ఏ బిడ్డలైతే ఆశతో ఉన్నారో వారితో ముచ్చటించి కరుణించి నన్ను మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తును మనం ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆశతో ఆసక్తితో ఈ సమయాన్ని దేవుడు నా కొరకు ఇచ్చునని పరుగులు తీస్తూ మనసును హృదయమును వేకపరుచుకొని కుటుంబంతో కలిసి కొద్ది మగత వీడి ప్రభుతో కలుసుకోవటం కోసం, ప్రభుతో కలిసి దేవుడి సెలవిచ్చే మాట కోసం ఆశతో వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరా, ప్రియమైన దినబిళ్ళారా, ప్రభు నామను బట్టి విషయాన్ని బట్టి ఆయన కటాక్షం గొప్పది గనక ఆయన కలగేసిన మంచి సమయాన్ని బట్టి ఆశతో వచ్చిన మీ అందరికీ ప్రభు కృపను బట్టి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ విషయం దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. విషయాన్ని జ్ఞాపం చేసుకోండి. ఈ దినం యొక్క అంశం మనం అనగా ఈ కుటుంబ వ్రత రే మొదలైన ప్రార్థనలో దేవుడు మనకిచ్చిన మీ హృదయములను జడనీయుకుడి భయపడుకుడి అంశం. మీ హృదయములను జడనీయుకుడి భయపడుకుడి. ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి మాట మనిషిని బలపరిచేది, ఓదార్చేది, తప్పులు ఎత్తి చూపించేది.
మనకి కొన్ని విషయాలు ఎందుకు రాయబడి అంటే మన జీవితంలో జాగ్రత్త కలిగి ఉండక తెలియపరిచాయి. పరిశుద్ధ వాక్యం అనేది చాలా విలువైనది. వాక్యాన్ని గ్రహించుటకును వాక్యంపై ఆధారపడటకును మనం వేచి చూసినప్పుడు ఆయన మన విషయాలు జవాబిచ్చేవాడు. అందుకే ఇక్కడ అన్నాడు, ప్రభును అంటే మీ హృదయములను జడినీకుడి, భయపడుకుడి. ప్రభు మహాకృపను బట్టి ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 2వ భాగంలో దేవుని వాక్యం చరుస్తుంది. ద్వితీయోపదేశకాండం వచ్చారు మొదటి 3వ వచనం మొత్తం చదివినను ముఖ్యం ప్రత్యేకించి దేవుని వాక్యం చరుస్తుంది. 2వ భాగంలో ఆ వచనంలో చూస్తే ప్రభు వాక్య యుద్ధం చరుస్తుంది. ఆమేన్. ఇశ్రాయేలులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీకుడి, మీ హృదయములను జంకనీకుడి, భయపడకుడి. దేవుడు తన ప్రజలు తెచ్చే అభయము మనతో చెబుతున్న ఒక మాట, మన హృదయములను నిబ్రం కలిగి పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటకు లోపట వారమై జీవగల దేవుని సన్నిధిలో మనం నిలిచి ఈ సజీవైన దేవునితో కలిసి ఏ విషయంలో జంకక భయపడక ప్రభు మాటకు లోపట వారమే. మనలో లోబితనమును, మనలో అధైర్యమును, మనలో అవిశ్వాసమును, మనలో ఆయా విధానాలు మనలో రాకుండా ఉండడం అనేది దేవుడు కోరుకున్నవాడు. దేవునికి అంగీకారమును, దేవునికి లోబడుటయు పరిశుద్ధాత్మ దేవుని మాట యందు నిలిచి జీవగల దేవుని సర్వ విషయాన్ని గ్రహించి ఆలోచించండి. దేవుని సన్నిధిలో మనం భయపడకుండా ఉండటం కోసం, అంటే భూమి మీద దేవుని యొక్క పరిశుద్ధం అంటే మన మీదకి వచ్చే ప్రతి యుద్ధమును కూడా జయించుటకును ఓడించుటకును మన సహాయం చేసేవాడు. మన జీవితాన్ని కాల్చిన మేలు దయచేసేవాడు. ఆయన నీతో నాతో ఆయన సెలవిచ్చక మాట అదే. దేవుని యొక్క మాటకు లోపడ్డప్పుడు, దేవుని ఆజ్ఞకు లోపడ్డప్పుడు, దేవుని వాక్యానికి లోపడ్డప్పుడు నీ మీద కలిసే శత్రువులను అణిచివేసేవాడు. ఆయన ప్రేమమూర్తి. అందుకే కీర్తన 27వ అధ్యాయంలో 13లో చూస్తే ప్రభు వాక్యం చరుస్తుంది. కీర్తన 27వ అధ్యాయంలో 13వ వచనం చూస్తే, సజీవుల దేశమున నేను యెహోవా దయను, సజీవుల దేశమున యెహోవా దయను పొందుదునన్న నమ్మకమును నాకు లేని వెడల నేనేమవుదును. సజీవుల దేశములో నేను యెహోవా దయను పొందుతున్న నమ్మకము నాకు లేని వెడల సజీవుల దేశంలో మనం ఉండటం కోసం, సజీవుల దేశంలో మనం నిరీక్షట కోసం, ఆయన దయను మనం పొందుతున్న నమ్మకం లేకపోతే, ఆయన దయను పొందుతున్న నమ్మకం మనకు ఉండకపోతే, ఆయన దయను కలిగి ఉంటే మన నమ్మకం ఉండకపోతే, నాకు లేకపోతే నేనేమవుదును భక్తులు అంటున్నారు. ఈరోజు నువ్వు ఆలోచించు. మనకు నమ్మకం కావాలి. మన పక్షాన యుద్ధం చేసేవాడు, మన కార్యం చేసేవాడు, మన ఆదరించేవాడు, మన ఆదర్చేవాడు, మనని బలపరిచే దేవుడు. ఆయన సెలవిస్తున్న తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్న మాటను బట్టి మెరిటం దేవుడు సెలవిస్తున్న మాట, ప్రియమైన సహోదరి సహోదర, ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధమైన నామను బట్టి ఆయన కృపల సన్నిధిలో ఆయన సన్నిధి కాంతిని కలిగి
తన కటాక్షం మన కలిగి ఉండటం కోసం దేవుడు మన పిలిచిన వాడు. ఆయన సర్వోన్నతమైన దేవుడా. ఆలోచించండి, నమ్మకం కావాలి. నీవెక్కడుంటున్నావు? దేవుడు సజీవులైన దేశంలో మనం ఉంచేవాడనే విషయం మనం గ్రహించాలి. దేవుడు తన పరిశుద్ధుల విషయాన్ని మనం కలగజేసేవాడి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవుడితో కలుసుకోటకును, మన దేవుడితో ఉంటకును, దేవుడు మన యందు ఉంటకును, దేవుడు మనతో కలిసి ఆయన పరిశుద్ధులను ఉన్నాడనే నమ్మకం మన కలిగి ఉన్నప్పుడే, ఆయన నీతో ఉన్నాడు అనుకుని, నీ గృహంలో ఉన్నాడు అనుకున్నప్పుడే నీకు భయం లేకుండా ఉంటావు. ఆలోచించు. ఈరోజు వాక్యం జరుగుతుంది. నమ్మకం కావాలి. భక్తుడు ఆయన అంటున్నాడు, భయపడకము, నీవు జడీక జంకక. దేవుడితో నిరీక్షణ విషయం, తన కటాక్షం మనకు కలగజేసి జీవన దేవుని యొక్క సన్నిధి విషయాన్ని గ్రహించి ఆయన ప్రేమను బట్టి, ఆయన కటాక్షను బట్టి ఈ మహోన్నతమైన దేవుడు తన కృపల సన్నిధిలో ఆయన ప్రేమ స్వరూపి. నేడు మనం ఆయన సన్నిధిలో ఉన్న సహోదరి సహోదర, నేడు ఈ గృహంలోకి వచ్చి దేవుడికి సెలవిచ్చమాట. అదే నీకు నమ్మకం కావాలి. అందుకే 14 విషయం చెప్తున్నాడు అక్కడ. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకొనము. ఆమేన్. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకొనము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. నీవు నీ కుటుంబం ఎవరి కోసం కనిపెట్టుకుంటావు? ఈ కుటుంబ ప్రార్థన ప్రభు కోసం కనిపెట్టుకోవాలి. ప్రభు మాట కోసం కనిపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట మీద లక్ష్యం ఉంచాలి. ఈ సజీవన దేవుని యొక్క మాట మీద మనం నిలిచి, ఆయన పరిశుద్ధుడు. ఈ మాట వింటుంటే హృదయంలో ఆనందం కలిగింది. ఎందుకంటే మనం ఆనందింపజేటకును, మనం సంతోషింపజేటకును, మనం తన పరిశుద్ధ నామను బట్టి ఆనందించడం కోసం దేవుడు మన పిలిచినవాడు. నీకు మేలు చేయడం కోసం ఎవరైతే కనిపెట్టుకున్నారో, ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఎవరైతే తన మాట కోసం నిలిచి ఉంటున్నారో వారికి సమాధానం కలగజేసేవాడు యేసయ్య. వారి కుటుంబానికి ఆదరణ కలగజేసేవాడు. నీ క్రియలను చూస్తున్నవాడు గనక సహోదరి, దేవుని మాట చూస్తున్నావు, దేవుని యొక్క వాక్కును వింటున్నావు, ఈ సర్వశక్తిలో దేవుని యొక్క మాటను వింటున్నావు. ఆయన సంజీవైన దేవుడా, నాడు నేడు ఏకరీతుకున్న దేవుడా, తన ప్రేమలో జీవం ఉన్నది, తన మాట ద్వారా మనకు ఆధారపు ఉన్నది. ఈరోజు ఆలోచించండి. నమ్మకం ఉండాలి, కనిపెట్టుకోవటం ఉండాలి. తప్పక సహాయం చేసేవాడని, తప్పక కనికరించేవాడని, విడిపించేవాడని, నిందు తన జాలి కలిగిన దేవుడని, నీపై నీ కుటుంబం తన కటాక్షం ఉంచిన వాడని ఎవరు కనిపెట్టుకుంటున్నారో వారిని, అందుకని మీ హృదయములను జంకనీయకుడే, భయపడకుడే. క్రీస్తునందున్న సహోదరి సోదర, కొందరంటారు నా గుండెలు పగిలిపోతున్నాయి అంటారు, నా గుండెలు అదిరిపోతున్నాయి అంటారు. వాస్తవంగా నిజంగా అలాంటి వాళ్ళు ఉన్నారు. నటన చేసే వాళ్ళు ఉన్నారు. చాలా మంది అబద్ధములతో కూడుకున్న నటన పరులు ఉన్నారు. కానీ వాస్తవంగా కుటుంబ పరిస్థితిని బట్టి అలసిపోయిన మనసుతో ఉన్నవారు ఉన్నారు. దేవుడు చూస్తున్నవాడు. ఈరోజు నీ కుటుంబం దేనికోసం కనిపెట్టుకొని చూస్తుంది? హృదయ అంతరంగంలో వెరిగిన దేవుడు,
హృదయాంతరమును వెరిగిన దేవుడా, ఆయన పరిశుద్ధుడా, ఆయన నాడు నేడు ఏకరీతుకున్న తండ్రి. సహోదరి సోదరా, ఆలోచించు, తన కృపను అనుగ్రహించు. అందుకే మనం ఎక్కడున్న మన సంగతి ఆనందము చేసే దేవుడా. కీర్తన 56లో చూస్తే మన ఛాన్సర్ వింటుంటాం. 12 వచ్చినప్పుడు చెప్తారు ఒక మాట. 56:12 చూస్తే కూడా దేవుని ఆజ్ఞాపించి వస్తుంది. దేవా, నువ్వు మరణంలో నుండి తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. ఆమేన్. అతని విశ్వాసం, ఆ భక్తుడి యొక్క కోరిక, తప్పించావు అంతే, నన్ను విడిపించావు, నాకు విడుదల కలుగజేశావు. అందుకే యెహోవా యందు నమ్మిక ఉంచాలి, కనిపెట్టుకుని ఉండాలి. ఆయన తప్పించేవాడని, విమోచించేవాడని, ఆయన నిన్ను నీ కుటుంబాన్ని తప్పించిన సమర్థనే దేవుడని, నీపై తన కనికరించి నేను కటాక్షిస్తున్న దేవుడని. సహోదరి, ఆలోచించు. తన ప్రేమ గొప్పది, తన కటాక్షం గొప్పది, తన ప్రేమలో జీవం ఉన్నది, తన పరిశుద్ధ నామములో మహిమ ఉన్నది. సజీవుల దేశంలో యెహోవా దయను పొందనని నమ్మకం నాకున్నదని భక్తుడు అన్నాడు. నమ్మకం కావాలి. అందుకే ఇక్కడ కాలి జారిపోకుండా తప్పించి ఉన్నామన్నాడు, మరణం నుంచి తప్పించిన అన్నాడు. ఈరోజు మరోసారి ఆలోచించు. సహోదరి సోదర, పరిశుద్ధ దేవుని వాక్యం విలువైనది, తన పరిశుద్ధ మాట గొప్పది, ఆయన సన్నిధి కాంతి గొప్పది. ఆయన మన ప్రేమిస్తున్న దేవుడా, తన కృపలో మన వెళ్ళ తన కృపను చూపించి కనికరిస్తున్నవాడా. తన సన్నిధి మనకు అనుగ్రహించి ఈరోజు మరోసారి నీ గృహానికి వచ్చి కుటుంబ ప్రాంతంలో మాట్లాడుతున్నవాడు, ఆశతో సకల జనుల ఆదరణ కొలుకుతో సీని నివాస కొండలోకి వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతానని గ్రహించి ఆశతో వచ్చిన బిడ్డలారా, ఆయా స్థలములో ప్రభువును బట్టి నా ప్రియమైన సహోదరి సోదర, ఆశతో వాక్యం కూర్చున్న వాళ్ళారా, నిన్ను తప్పించేవాడు, నీ ఇడిపించేవాడు, నిన్ను కనికరించేవాడు, నిన్ను ఆదరించేవాడు, నీకు సహాయం చేయటకున్నవాడా, ఆయన సహాయకర్త, ఆదరించే దేవుడా, మన క్షేమాన్ని కోరే దేవుడు. అందుకే కీర్తన 31:24 కూడా చెప్తున్నారు అన్నమాట. కీర్తన 31:24 చూస్తే ప్రభు వాక్యం జరుగుతుంది. యెహోవా కొరకు కనిపెట్టి వారులారా, యెహోవా కొరకు కనిపెట్టి వారులారా, మీరందరూ మనసున ధైర్యం వహించి, మనసున ధైర్యం వహించి, ఎక్కడ వహించాలి? మనసున ధైర్యం వహించి, మీరందరూ మనసున ధైర్యం వహించి నిబ్రంగా ఉండడి. నిబ్రంగా ఉండు, ధైర్యం కావాలి. ఎందుకంటే మీ హృదయములను జంకనీకుడి అనే మాట చెప్పాడు మన వాగ్దానం. ఈరోజు ఈ సాయంకాలం కుటుంబ ప్రార్థనలో ఏ విషయంలో జంకుతున్నావో, ఏ విషయంలో భయపడుతున్నావో, మీరందరూ మనసును ధైర్యం వహించి నిబ్రంగా ఉండడే. నిబ్రత కావాలి. నిబ్రం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నిబ్రం గల బుద్ధి గలవారై అన్నాడు ఆయన. 1 Petrus 5 చూసినప్పుడు నిబ్రమైన బుద్ధి గలవారై 8వ మెలకు ఏ బుద్ధి ఉండాలి? నిబ్రమైన బుద్ధి కావాలి. ఇక్కడేమన్నాడు ఆయన? మీ మనస్సును ధైర్యం వహించి నిబ్రంగా ఉండి. ఎందుకంటే గర్జించు సింహాలు ఎవరి మీద ఎదురు చూస్తూ ఆశతో చూస్తున్న అపవాదే. అందుకే శత్రువు అనే వాడు నీ మీద కలిసి భయపడకు.
దుష్టులు నీ కుటుంబం మీదకి వస్తున్న భయపడకు. లోకమైన శోధన ప్రవేశిస్తున్నది. నువ్వు ఆనందభరితురాలై ఉంటున్నప్పుడు నీ శత్రువు నీ శరీరం అయితే కొనసాగ ఆలోచించి, ఆ శత్రువు నిన్ను దేవుని కృప నుంచి దూరం చేస్తుంది. అందుకే నిభ్రమ కలిగి ఉండడే ఎట్టుండాలి? నిభ్రంగా ఉండము, మెలుకుగా ఉండము. నిభ్రమైన బుద్ధి కలవారై మెలుకుగా ఉండడే. మెలుకుగా ఉండి, ఎందుకంటే నీ విరోధన అపవాది గర్జించాలి కనుక మింగటంగా చూస్తున్నాడు. శత్రువైన విరోధి వెతుకుతున్నాడు. శత్రువుని ఏదో నీ కోసం కనిపెట్టుకుని చూస్తున్నాడు. శత్రువు విరోధి నీ పిల్లలు పెట్టో నేను పెట్టో కలపరపరుస్తూ చూస్తున్నాడు. శత్రువు విరోధి దేవుని సమయాన్ని దొంగిలించే అనేకమైన అబద్ధికులు వారి శరీరాన్ని ఆధారం చేసుకుని బతికేవారు. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని బాటగా తెలిసి వాక్యానికి విరోధంగా పాపం చేస్తున్న వారు అనేకులు ఈ అపవాది చేతిలో ఉండేవారే. వారు దేవుడు వేరుపరుచుకున్నాక, దేవుడు పిలిచినాక, దేవుని నామంలో ఉన్నామని చెప్పుకొని పరిశుద్ధ దేవునికి విరోధంగా ఆ కుటుంబాన్ని అప్పగించేవారు. దేవుని సన్నిధిలో ఆలోచించాలి. పరిశుద్ధాత్మ దేవుని పాదాలుగా మన విషయాన్ని ఆలోచించాలి. నాడు నేడు ఎక్కడెత్తుకున్న దేవుడా, నా ప్రియమైన సహోదరి సోదరా ఆలోచించు. ప్రియమైన సహోదరి సోదర, ఈరోజు నువ్వు ఆలోచించు. దేవుడు మన ప్రేమించాడు, అందుకే మనతో ముచ్చటిస్తున్నాడు, అందుకే నేను ఉన్నానని చెప్పుతున్నాడు. భయపడకము, జడియకుము, జంకక అన్నాడు ఆయన. ప్రభు నామను బట్టి ప్రేమైన సహోదరి సోదర, దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ఒక తల్లి నాతో చెప్తా ఉండే రోజు, ఓ స్నేహితు అంటే ప్రభు నామంటే రక్షపడ్డ కుమార్తె నాతో చెప్తా ఉన్నది. కుమార్తె అంటే ఎవరు పెద్దవారు. ఆ తల్లి నాతో చెప్తూ, ఆ సహోదరి నాతో మాట్లాడుతూ ఉన్నాయి, నా శరీరం అవసరం భక్షించుకున్న శత్రు తొట్టెలు కూలాడయ్యా అన్నది. ఎప్పుడు కూలాడని అడిగాను నేను, ఎప్పుడు కూలాడని అడిగాను నేను. అప్పుడు తను చెప్పేది అన్నత పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నాతో మాట్లాడాడో, నాన్నటి దినమున నాతో చెప్పింది. తర్వాత నాకు ఫోన్ చేసిపోయాను. దేవుడు ఏదైతే వాగ్దానంతో తనతో మాట్లాడాడో ఆ విషయం నుంచి, శత్రువా నన్ను శోధించి వేధిస్తున్నావు కదా, నా శరీరం గాయపరుస్తకు వచ్చిన శత్రువు అని అడిగిందట. ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయింది, అయిపోయింది, ప్రేరేపణ వెళుతుంది. ఆ రాత్రి తనలో ఉన్న ఆ భయంకరమైన గడ్డి ఏమైందో తనకి తెలియదట. యేసుకృష్ణ భయంకరంగా ఓ సహోదరి చెప్తున్న సాక్ష్యం విన్నది, అది ఎట్టించిపోయిందో నాకు తెలియదు అన్నదా. అదే విషయాన్ని జ్ఞాపకం, నేను ఎందుకు పెరుగుతాను, నేను సజీవులున్న దేశంలో దేవుడు నన్ను ఉంచాడని నమ్మకం నాకెందుకు ఉండట్లేదు. ఆశతో చూసింది, ఆయన నాతో ఉన్నాడు, నన్ను పిలుస్తున్నవాడు, నా ఇంటికి వచ్చినవాడు అని. గర్జించే సింహమా, నువ్వు ఎదురు చూస్తున్న విషయంలో నాకు మెలుకు విషయంలో కోల్పోయాను కనుక నేను అనిష్టాలు పడిపోతున్నాను. ఈ పడిపోయిన నా కుటుంబాన్ని, పడిపోయిన నా జీవితాన్ని, పడిపోయిన నా బ్రతుకును ఈ రోజు నువ్వు కట్టాలి ప్రభు అని అడిగినప్పుడు ఆ క్షణమే దేవుడు తనకు జయమునిచ్చిన వాడని చెప్తున్నాను. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతూ, నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరా, నేను వేద్యముతో, కలవరతో, కొట్లాలతో, కలహములతో లేకపోతున్నా ఈ శత్రువైన అపవాది గర్జించు వాళ్ళ ఎదురు చూస్తున్నా ఈ అపవాదిని ఈ క్షణమైన క్రీస్తు యేసు నీ కాళ్ళ కింద లయపరచుకోసమే ఆయన నీతో నిలిచి ఉన్నాడు. ఆయన నీతో ఉన్నాడు. నమ్మకం కలిగి ఉండాలి. మేన్ నమ్మకం కలిగి ఉండాలి. నమ్మకం కలిగి ఉండాలి. ప్రభుత్వం నిలిచి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో వచ్చిన ఎందుకు పిరికివాడుగా ఉంటా? నేను కొందరు సహోదరులను అడుగుతుంటాను,
ఎమ్మా అన్నట్టే అయ్యా జయం అంటారండి. చాలా మొత్తం నువ్వట కదా నువ్వంటే సైతాన్ ఏదో చేస్తుంది, ఈ శరీరం చేస్తుంది, కానీ నా ఆత్మ చిత్తంగా ఉన్నది. కొందరు బలహీనగా నాతో ముచ్చటిస్తుంటారు. వారు బలహీనగా మాట్లాడరు. వాళ్ళు నా సహోదర దుష్టుడు ప్రవేశించే విషయం, అపవాది ప్రవేశించే విషయం కనుక కొన్ని విషయాలు మనం చూస్తున్నాం కదా. ఈరోజు ఆలోచించాలి. మన ప్రేమిస్తున్న దేవుడా, నువ్వు ప్రేమిస్తే, కనికరిస్తే, విశ్వసిస్తే, నమ్మకం కలిగి ఉంటే, నీ పాపాన్ని విడిచిపెడితే, నీ లోపితాన్ని విడిచిపెడితే, నీ అబద్ధపు బ్రతుకును మార్చుకుంటే మంచిది. నేను పిలుస్తున్న దేవుడా, నీతో మాట్లాడుతున్న దేవుడా, నేను బహుగా ప్రేమిస్తున్న దేవుడా, ఆయన కృపను నేను జ్ఞాపకం చేసుకునేవాడు. అందుకే దీన్ని వెళ్ళారా, కీర్తన గ్రంథం 42:11 చెప్తున్నాడు. కీర్తన గ్రంథము 42, నా ప్రాణమా నీవేళ కుంగి ఉన్నావు, ఎందుకు కుంగి ఉన్నావు? ప్రశ్న వేస్తున్నాడు. ఎవరికి ప్రశ్న వేస్తున్నాడు? ప్రాణంతో చెప్తున్నాడు. ప్రాణంతో ఎందుకంటే నాకు విశ్వాసం ఉన్నది, నన్ను విడిపిస్తారని, నన్ను విమోచిస్తానని, శత్రు నుంచి తప్పిస్తారని, నన్ను నా కుటుంబానికి విడుదల కలుస్తున్న ఒక విశ్వాసం పట్టుదల తనకున్నది కనుక ఈ వ్యాధి నన్ను ఏం చేయగలదు? లేక ఈ దుష్టుడు ఎందుకనుక మీ హృదయములను జంకని ఏం చేయద్దు, జంకనీకుడి, భయపడకుడి, నీ శత్రువు విషయం భయపడక. అందుకని నా ప్రాణమా నీవేళ కుంగి ఉన్నావు, నా ప్రాణం నువ్వేళ కుంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నా. చాలా మంది గాబరైపోతుంది, ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది, ఎవరో ఏదో చేసేస్తారు, ఈ ప్రాణం ఏదో అయిపోతుంది, ఈ శరీరం ఏదో అయిపోతుంది, లేదా ఎవరో ఏదో దోసుకొని పోతారు, ఇంకేదో జరుగుతుంది. మా సహోదరి నాతో పంచుకుంటూ నాతో చెప్పాను, దేవుడు చాలా అన్యాయం చేశాడు అన్నది. నన్ను దేవుడు చాలా అన్యాయం చేశాడు. నేను షాక్ తిన్నాను. తనకి 9 సంవత్సరాల పిల్లలు లేరు. గర్భం తెరబడిన తర్వాత 7 నెలల్లో నన్ను అడిగింది, నాకు కుమారుని ఇస్తే, తెరవబడక ముందు ఎవరికి ఇచ్చినా దేవుడికి ఇస్తానన్నారు. ఈ మాట చాలా మంది అంటుంటారు. దేవునికి ఇస్తామయ్యా, దేవునికి ఇస్తా, దేవుని పని అంటే వాడు కొద్దిగా కొంచెం మార్పు రాగానే, కొద్దిగా డబ్బు రాగానే, ఇంకేదో రాగానే మార్చేస్తాడంతే. వీడు చాలా తెలివైనడు కనుక వీడిని ఇంకేతో చేపారనే వాళ్ళు చాలా మంది ఈరోజు అదే పరిస్థితిలో రోడ్లమ్మడి తిరుగుతున్న వాడు చూస్తున్నాను నేను. మనుష్యుడు నిభ్రత లేనివాడు. చిరతను 7 నెలలు నాతో ఒక మాట చెప్పింది, గర్భంతో ఉన్నది, కొడుకునిస్తే ఏం చేస్తామన్నా, ఇదే మాట చెప్పింది. ఇది నేను ఎప్పుడు వెంటనే ఉంటానన్నా. మా కుటుంబమే దేవునితో ఉంటామన్న వాళ్ళు చూశాను. సహోదరి సరే ఏదో ఒక విషయం ప్రార్థన చేస్తానని చెప్పిన అయిపోయింది. కరెక్ట్గా 2వ కుమారుడు పుట్టిన 1 రోజుల తర్వాత నాకు దేవుడు చాలా అన్యాయం చేశాడయ్యా. నేను ఆశ్చర్యపోయాను. అన్యాయం చేశాడండి. నేను ఆ విషయాన్ని వెళ్ళిపోయాను. తర్వాత నేను ఆ మాట కోసం తన దగ్గరకు వచ్చాను. మళ్ళీ ఏం చేశాడు దేవుడు నీకన్నా? నాకు చాలా బాధ అనిపించింది. వచ్చిన తర్వాత ఆ నాతో చెప్తా ఉన్నది, నిభ్రత లేనిది, నిరీక్షణ లేనిది. దేవుడు అన్ని సంవత్సరాలు అందుకే తన సంతానం ఇవ్వలేదేమో. కొందరు దేవుని సంతానం కోసం అడిగినాక అసలు దేవుని పని మానేసిన వాళ్ళు ఉన్నారు. దేవుని పని చేయట్లేదు, దేవుని ప్రార్థించట్లేదు, నటన, భయంకర నటన పరులై ఉన్నారు.
చాలా మంచిది. అందరూ అట్టు ఉంటారంటలేదు. చాలా మంది ప్రభు కోసం సాక్షిస్తూ సంటి పిల్లలు ఎత్తుకొని సాక్ష్యం చూశాను. కొన్ని స్థలాలకు అయ్యా మేము వస్తామని అడిగిన చూశాను. అప్పుడు నేను అడిగినప్పుడు ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో నేను ఆమె దగ్గరికి వెళ్ళి అందరూ ఏమీ లేదు, అక్కడ జరిగే విషయమే లేదా, తన గుణం మంచిది కాదు, తన ప్రవర్తన మంచిది కాదు అని నేను అనుకున్నాను. ఆమె తప్పుడొస్తారని బ్యానర్ వేయట్లేదు, కానీ నిబ్రత లేదనేది రుజువు. తన ఇంట్లో పనిచేస్తున్న ఒక మనిషి, వయసుకు చాలా పెద్ద మనిషి, అన్ని పనులు చేసి పెడతా ఉన్నది. ఆ విషయంలో తన భర్త విషయంలో తన అపనమ్మకం అనేది తనలో ప్రవేశించింది. ఆ విషయం కొద్ది రోజుల ముందు తన భర్తకు తెలిసి కుమారుడు పుట్టిందనకంటే తన హృదయం ఆ సంతోషం కంటే ఈ వేదన ఎక్కువైంది. ఒకరోజు ఒక స్థలంలో ఆయన కారు తీసుకుని ఒక ప్రాంతానికి వచ్చాడు నా దగ్గరికి. అయ్యా నేను ఎక్కడదా నా కారు ఎక్కమన్నాడు. ఎక్కాను. ఎందుకన్నా? లేదు నా కారు మీద ఎక్కాయన్నాడు. అప్పుడు నన్ను వదిలి నేను లేదు ఎక్కమన్నాడు. ఓ ప్రాంతం తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆపి ఏడుస్తూ నాతో మాట్లాడుతాను. అంత నాకు తెలుసు అన్నాను. ఎంత అన్యాయమయ్యా అంటే, ఎందరూ విడిచిపెట్టలేదు. మీ మాటతో దేవుడు చేసిన కార్యం ఈరోజు ఈ విషయం బయటకు వస్తే బాగా ఏడ్చాడు, సంపాదిస్తున్నాడు. సరే, ఒక విషయంలో దేవునికి నమ్మకస్తులు కాదు. ఆ రోజుకు తీర్మానం చేసుకుని మాట్లాడాను, ఈ పాపమే నన్ను వెంటాడింది. ప్రియమైన సహోదరి సోదరు, తర్వాత ఆ కుమార్తెతో నేను మాట్లాడాను. వెంటనే ఆ ఇంటిలో పనిచేస్తున్న వ్యక్తితో నేను మాట్లాడాను. తన వెంటనే షాక్ తిన్నది. ఇదంతా నేను కొన్ని విషయం సహోదరి, కుటుంబాలలో జరిగే విషయం కోసం కుటుంబ ప్రార్థనగా చెబుతున్నాను. చాలా మంది అపనమ్మకాలు, అనుమానాలు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. ధైర్యం కోల్పోతున్నారు. గర్జించే సింహంలో వారు మింగి వాళ్ళు ఏ విధంగా పట్టుకుంటుందంటే ఏ విధంగా పట్టుకుంటుంది. ఆ పరిస్థితిలో తన పరిస్థితి జీవితాన్ని కృంగిపోయే పరిస్థితి. తనతో మా దేవునికి బిడ్డ ఆమెకు నేను బాప్తిష్టించాము, చాలా నమ్మకం ఉంటుంది. ఒక విషయం చెప్పాను, అన్నది ఒకటే మాట, దేవుని యొక్క పరిశుద్ధన మాట నాతో వద్దయ్యా, హృదయం తెరిచి పని చేశాను. కేవలం దేవుని నామలో వెంటనే డ్రాప్ అయిపోయింది. మరొక మనిషిని పేరు పిలుస్తున్నారు. ఆ తర్వాత తన కష్టాలు, తన బాధలు ఒకరోజు నా పిలిచి, మీరే వద్దన్నారటయా మీరంట. చెప్పానన్నా, ఇక నీ ఇంట్లో అడుగు పెట్టదన్నా, మాకు చాలా కష్టం అవుతుందంటే రావద్దన్నా. అప్పుడు అడిగాను నేను వెళ్ళారా, ఎవరి మింగుతో అపవాది పలు విధానాలుగా మనుషులు కలవరపరుస్తుంటది. వారికంత గొప్ప కార్యం చేస్తే తనకు అవిధేయత, ఎక్కడ ఏమి లేదు, ఆమెకి నిబ్రత లేదు. ఏమి లేదు, నిబ్రత లేదు, నిరీక్షణ అంతకంటే లేదు. ఆమె అంతరాత్మలో ఉన్న ఒక పాపం అనేది తను శోధించింది. అపవాది తన స్వాధీనపరుచుకుంది. తర్వాత తన కష్టాలు ఇచ్చారు. ఇదని ఒక టైం వచ్చింది, నీలాంటి అపనమ్మకస్తులు సంఘంలో రావద్దని చెప్పాను. నేను ఇప్పటికీ ఆమె సాక్ష్యం ఇప్పలేదు, వస్తూనే ఉన్నది. సరే, వేరే ప్రాంతంలో వారు జాబ్ చేసుకుంటున్నారు కనుక ప్రియమైన సహోదరి సోదర, ఆలోచించు. దేవునితో మన కలిసి కోసం దేవుడు పిలిచాడు. అందుకే ఏమన్నాడు, నా ప్రాణమా నీ వేళ కుంగి ఉన్నావు, నాలో ఎందుకు తొందరపడుతున్నావు? దేవుని నిరీక్షణ ఉంచము. ఆమేన్. వ్యాధి విషయంలో నిరీక్షణ ఉంచము, న్యాయ విషయంలో నిరీక్షణ ఉంచము, నీ కుటుంబ విషయంలో నిరీక్షణ కలిగి ప్రభు కోసం కనిపెట్టుకుని ఎదురు చూడు. దేవుని యందు నిరీక్షించము. ఈ సరమైన నా ప్రియ సహోదరి సహోదర, నిరీక్షణ కావాలి. న్యాయం చేసే దేవుడు, ఆయన నామను అవమానపరచకూడదు.
దేవుని నిరీక్షించము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయన స్తుతించదను, 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 ఘనపరుస్తాను. నా ప్రాణమా తొందరపడకు, ఆయన నా రక్షణకర్త. ఆయన తప్ప రక్షణ నాకు లేదు, నాకు ఆశ్రయం లేదు. అందుకే భయపడక. భక్తుడుకున్న నిరీక్షణ, భక్తుడుకున్న నిరీక్షణ. సహోదరి సోదరులారా, ఈ కుటుంబ ప్రార్థన కనుక ఈ విషయాన్ని కుటుంబ ప్రార్థన మనం వేకిపించిన కనుక మనకు మనం చర్చించుకునే విషయం ఆలోచించండి. మనం ఏ విధంగా ఉన్నాం, మనం ఏ విధంగా కడుక్కోవాలి, మనం ఏ విధంగా శుద్ధిపరచుకోవాలి, మనం ఏ విధంగా దేవునితో కలిసి ఉండాలి, ప్రభుత్వ కలిసి ఉండడం కోసం, పరిశుద్ధాత్మ దేవునితో కలిసి జీవించడం కోసం. ఎందుకు పరుగులెత్తుతున్నావు? ఎందుకు కలవరపడుతున్నా? భయపడక. నీ మీద నీ శరీరం మీద యుద్ధం చేసే ప్రతి విధమైన దుష్టకర్మలు లయపరిచేవాడు, వ్యాధిని తొలగించేవాడు, ఆయన కనికరించేవాడు. నీ మనసును కలవరపరిచే శత్రువును, నీ మనసును కలవరపరిచే శత్రువు నాశనం చేసేవాడు. అందుకే నా ప్రాణమా కలవరు, ఎలా కుంగి ఉన్నావు? ఎందుకు కుంగి ఉన్నావు? లే నా సహోదరి సోదర. సామెతల 24వ అధ్యాయం 10వ విషయం చెప్తాను ఒక మాట. సామెతలు 24. శ్రమ దినమున కుంగిన వెడల నీవు శాతగానే వాడే అవుతావు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ఎక్కడున్న వారైనా జ్ఞాపం చేసుకోండి. శ్రమ దినమున, ఏ దినమున? ఒక శ్రమ వచ్చింది, ఒక శోధన వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఒక కష్టం వచ్చింది, శరీర బలహీనతలు బట్టి. రాత్రి దేవుడు నాకు ఇది విషయం నేను పెద్ద కష్టపడ్డది కూడా లేదు. నిన్న తెలియకుండా నేను ఆ ఫీవర్ లేక నా బాడీలో ఒక మనతో వచ్చింది. వచ్చేసిన తర్వాత ఈ మాట నాకు గుర్తుకొచ్చింది. శ్రమ దినమన నేను ఛాన్సాన్ని ఈ విషయంలో జ్ఞాపం చేసుకుంటాను. నింద మోపేవారు, భయంకరంగా మాట్లాడేవారు, అపాదంగా అపవిత్రమైన నిందలు మోపేవారు, లేక ఇంకా ఎన్నో మేలు కళ్ళతో చూసి కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు ఆ రాత్రి ఆ విషయాన్ని నేను మింగుడు పట్టలేకపోయింది. హృదయం, మనసు చాలా నొచ్చుకుంటున్నాను. ఎన్నో అద్భుత కార్యాలు చూసి భయంకర మాట అన్నప్పుడు ఆ మాట విన్నాక నేను నరాలన్నీ ఒక విధంగా అయిపోయాయి. ఆ విషయం విన్నాను, అయిపోయింది. రాత్రి ప్రభుత్వం ప్రార్థన చేసుకున్నాను. దేవుడు కృంగిపోయే పరిస్థితి. శ్రమదిన కృంగివాడు ఎవరు? శాతగానివాడు, అంటే నిరీక్షణ లేనివాడు, శాతగానివాడు. యుద్ధానికి పనికిరాడు, పోరాటానికి పనికిరాడు. అసలు శాతగాని ఎవరినంటారు? జెండాగా అంటారు, నువ్వు శాతగానివాడురా అంటారు. అవునా కాదంటారు? కొన్ని సందర్భాలు ఏమంటారు? వీడొక శాతగానోడు అంటారు, వీడి పనికి మానోడు అంటారు, వీడు ఎందుకు పనికి మానోడు అంటారు. లేదా కొన్ని విషయాలు మాట్లాడతారు కదా. మనం శాతగాని వారం కాదు, జీవంగల దేవుని శక్తి గలవారం. సజీవమైన దేవుని శక్తితో నిరీక్షణ కనుక నువ్వు కృంగిపోవద్దు. కృంగిపోవద్దు. నీ శరీరమైన భక్షించే రోగం కోసం కృంగిపోవద్దు. ఈ వాక్యం విన్న వారు అనేకులు ఈ శరీర బలహీనతలు, శరీరం యొక్క బాధను, వ్యాధులు, రోదను, కష్టం, బలహీనత ఉన్న నీవు కొందరు నాతో చెప్పుతుంటారా, ఏమంటారంటే, అయ్యా జ్వరము కొద్దిగా కానీ నా శరీరం అంతా క్షీణించిపోతుంది, కృంగిపోతున్నాను. శ్రమ దినమన కుంగిన వెడల అధైర్యపడదు. ఎందుకంటే నీ హృదయములను జంకనీకర, అధైర్యపడవద్దు. ఏం పడవద్దు? అధైర్య పడద్దు.
ఎంతమందికి అర్థమైంది ఈ మాట? వాళ్ళు తిట్టారు అందుకే కుంగిపోయాను, ఈ వ్యాధి వచ్చింది అందుకే కుంగిపోయాను, ఈ బలహీనతలు పడ్డ శరీరం అంతా తిట్టయిపోయింది. ఒక ఆయన అదేదో కరోనా వ్యాధి ఏదో ఉండే, పరిగెత్తుకొచ్చాను, వచ్చి అయ్యా నేను తీసుకొస్తే నా మీద పడి బోర్ని ఎడుతున్నాను. అయ్యో 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 అని పక్కన వాళ్ళు అయ్యి అందరికో ప్రార్థన చేయాలి, నువ్వు మీద పడి ఏడుస్తున్నావంటే ఉన్ని అన్న. నేను అతనితో మాట్లాడాను, నేను చచ్చిపోతానయ్యా, నా పిల్లలు వచ్చి కొద్దిగా మీరు మాట్లాడాలయ్యా అన్నాడు. ఎప్పుడు చచ్చిపోతామన్నా నేను? ప్రియమైన సహోదరి సోదర, ఒక ఆఫీసర్ దగ్గర నేను ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ విషయం నాకు దూరంగా ఉండు అన్నాడు ఆయన. మీరు చాలా మంది కోపేట దూరంగా ఉండమన్నాడు. అప్పుడు నేను అన్నాను, దూరంగా ఉంటకు ఇక్కడ రాలేదు, మీకు దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాను. అయ్యో నా మీద చేయి పెట్టొద్దు అన్నాను. మీ మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాం, మీ వెద మీద చేయి పెట్టినే ప్రార్థన చేస్తాను అన్నాను. యేసుక్రీస్తు మహిమ ఆలోచించు. ఈ విధంగా ఎన్నో విషయాలు కొందరయ్య ముట్టుకోవద్దాయి అంటారు, వారి చేతులు చూపిస్తారు చూస్తారు, డాక్టర్ గారు దూరంగా ఉండమన్నారా అంటారు. రకరకాల విషయాలు చూస్తున్నాం. మంచిదే అటుంటాం, మంచిదే కావచ్చు, కానీ దాని వల్ల మనం కృంగిపోవద్దు. మన శాతగని వారు అవుతాం. ఏమైతాం? శాతగని వారు కాము. మన దేవుడు జీవం గలవడు, మన దేవుడు శక్తిమంతుడు, ఆయన నీతో నిలుచున్నాడు. ఒకళ్ళు వచ్చి అయ్యా నాకు జ్వరం వచ్చింది, చాలా భయంకరంగా ఉన్నది అన్నాను. నేను చేయి పెట్టాను, ఏం వేయలేదు కదా అన్నాను. లోన్ ఉంటుంది అయ్యా అన్నాను. ఎక్కడ ఉంటుందట? లోన్ ఉంటుందన్న. ఎట్టుంటుందంటే మసిలిపోతుంది అయ్యా అండి. ఎక్కడన్నా లోన్లోనే ఉన్నాను, లోన్లోనే మసిలిపోతున్నాను. నోరు తెరిచి ఒకసారి హా అన్నాను నేను, వేడి వస్తుంది కదా అన్నా నేను. అట్ట కాదయ్యా లోనే ఉంటుంది అదే. అప్పుడు చెప్పాను నేను, రావాలని కోరుకుంటున్నావా అన్న నేను. వద్దయ్యా వద్దా అని. కోరుకోబోకు, నటన చేయబోక్కన్నాను. శ్రమించి దీని బిడ్డారు ఈ రోజు. అందుకే మనము దేవుని యొక్క సన్నిధిలో, అందుకే 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం చూస్తే యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. 4:8 ఎటు పోయినను శ్రమ పడుతున్నాను. మంచి చదవాలి. ఎటు పోయినను శ్రమ పడుతున్నాను, విరికింపబడేవారు. ఎటు పోయినను శ్రమ పడుతున్నాము కానీ విరికింపబడేవారు కాము. అపాయములున్నాను, కేవలము ఉపాయము లేనివారం కాము. తరమపడుతున్నాను, దిక్కు లేనివారం కాము. తరమపడుతున్నాను, దిక్కు లేనివారం కాము. పరదోయబడినను, నశించేవారము కాము. ఎవడో పడదోయచ్చు, ఎవడో నీ కానిచేచ్చు, మనం నశించిపోయి. ఎందుకంటే మన దేవుడైన ప్రపంచం నాశనం చేయటకు ఆయన రాలేదు. ఆయన మనం ఇడిపించడం కోసం, నీ కుటుంబాన్ని ఇడిపించడానికి, నీకు సహాయం చేయడం కోసం. ఈ కుటుంబంతో వాడు చేయమట్టి అయింది, వీడు చేయమట్టి అయింది, ఈ మాటలు విడిచిపెట్టి యేసు ప్రభు పరిశుద్ధమైన పాదాలు పట్టుకొని ఆయనతో కలిసి ఆయన మాటలు తెలిసి ఆయన వాక్కుపై ఆధారపడు. దేవుడిని ఆదరించేవాడ. పౌలు గారు చెప్పుతూ ఉన్నాడు ఆ మాట. మేము నశించేవారం కావా? ఆలోచించు. ప్రభు సన్నిధిలో సహోదరి సోదరి, మీ హృదయములను జంకనీకుడే, సహాయం చేసే దేవుడా, కనికరించే దేవుడా, మీ హృదయములను జంకనీకుడే. అందుకే నిన్ను ప్రేమిస్తున్న దేవుడా, నిన్ను బహుగా ప్రేమించిన దేవుడు. ఆలోచించు. ఎబ్రిల్ 12:3 చెప్పడం ఒక మాట. ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. 3వ వచనం. మీరు అలసట పడకయు మీ ప్రాణము నిస్కకయు ఉండనట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు
ఓర్చుకున్న ఆయనను ఏం తలంచుకోవాలి చెప్పండి? ఏం తలంచుకోవాలి? మరి చదవండి అక్కడ. మీరు అలసట పడకయు. ఏ విషయాలు అలసట పడద్దు? కొన్ని పరిస్థితులు బట్టి, కొన్ని విషయాలు బట్టి, మనకు వచ్చే నిందన ఒక పరిస్థితులను బట్టి, ఆర్థిక బట్టి, శరీర పరంగా, ఇంకా 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 కొన్ని వాటిని బట్టి మీ ప్రాణములను ఏం చేయకూడదు? విసుకకయ్యో. ప్రాణం విసిగిపోతుంది. ప్రాణం విసిగిపోయి నేను పండుకున్నాను, ప్రాణం విసిపోయి నేను ప్రార్థన చేయట్లేదు, ప్రాణం విసిపోయిన ప్రార్థన, ప్రాణం విసిపోయిన జ్వరం వచ్చింది, నా ప్రాణం అలిసిపోయింది. వద్దు. నీ కొరకు, నా కొరకు, నిన్ను నన్ను రక్షించడం పాపాతులకు అప్పగింపబడ్డప్పుడు పాపాతులు శ్రమ పెట్టి హింసించి సిలువనేసిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకో అన్నాడు ఆయన. ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటారా? దేవుడు మనతో ఉన్నాడు. ఎందుకంటే లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. 4:4 మొదలుకొని మొదటి యోహాను పత్రికలో మొక్కరించి ప్రార్థన చేద్దాం. నా ప్రియమైన సహోదరి సోదరా, నా ప్రియమైన సహోదరి సోదరా, నీ దగ్గరకు వచ్చిన వాడు గొప్పవాడు. బలహీనుడివే. వయసుని బట్టి శరీరంలో వచ్చే బలహీనతలు ఉండొచ్చు. మనసు విసిగిపోవద్దా? మన పాపను బట్టి, వెంటాడుతున్న రోగాన్ని బట్టి మనం విసిగిపోవద్దా? పరిస్థితులను బట్టి, మన సంభవించిన వ్యాధిని బట్టి విసిగిపోవద్దా? మీ హృదయములను జంకనీయుడి, భయపడకుడి. శత్రువు యవనస్తులారా, దేవనస్తులో విసిగిపోవటం అనేది భయంకరమైన అపవాది క్రియ. అందుకనే ఎంత గొప్ప మాట అన్నానంటే, మీరప్పుడు ఏమవుతున్నారంటే శాతగాని వారు కావద్దు, శాతైన వారు ఉండాలి. దేవుడిని బలపరిచేవాడు, నేను కరుణించేవాడు, రోషం, దేవునితో పట్టుదల కలిగి ఉండాలి. నిన్ను 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 కరుణించి నీలో ఉన్నవాడు లోకంలో ఒకడు గొప్పవాడు గనక ఆయన పరిశుద్ధ నాటి ఆలోచన ప్రభు నడక. యేసయ్యా, అనేక సార్లు విసిగిపోయినాను, అనేక సార్లు విసిగించాను, అనేక సార్లు తొందరతోనే మాట్లాడుతున్నాను. నేటికి నా బుద్ధి వంకర బుద్ధి, నేటికి నా గుణం వంకర గుణమే. అనేక సార్లు ప్రభు నా ప్రాణం చెప్పే మాట విని నీకు విరోధంగా మాట్లాడే పాపిని అడుక్కో యేసయ్యని. నా ప్రాణమా నీవెందుకు కృంగిపోతున్న ప్రశ్న ఇచ్చాడు. ఆ ప్రశ్న ఈరోజు చేయగలవా? యేసయ్యా అని అడుగుతావా? అయ్యో, అనేక సార్లు ప్రభు నా ప్రాణము నిన్ను విసిగించినది, నేను దుఃఖపరిచిన నా తల్లులారా, ప్రేమ నిలబడలారా, ప్రభుత్వం జ్ఞాపకం చేసుకుని, యేసయ్యా అనేక సార్లు ప్రభు ప్రాణం ఇచ్చుకుపోయి బూతులాడాను, దూషించాను, అక్రమ మాట్లాడాను, నిందించాను, అపహాసం చేశాను, నిందలు మోపిన పాపిని. హృదయం తెరిచి అడుగు, యేసయ్యని అడుగు, యేసయ్యా అని అడుగు. హృదయం తెరుచుకు తల్లి, హృదయం తెరిచి అడుగుతా కుమారుడా, తండ్రి. యవనస్తులారా అడుగు, యవనస్తురాలు అడుగు, యేసయ్యని అడుగు. శావుకు సమర్పించుకుని నీవు కొందరు దొంగల పని నీ బ్రతుకు ఉండకుండా ప్రభు దగ్గర అడుగు, యేసయ్యా అని అడుగు, యేసయ్య దగ్గర అడుగు, ప్రభు పాద దగ్గర అడుగు. అని నేను చూస్తున్న దేవుడా, పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, నీ పరిశుద్ధ పాదముల కొందనా చెల్లిస్తున్నాం. మీరు పరిశుద్ధులు 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 కదయ్యా. గొప్ప వాగ్దానంతో నా దగ్గరకు వచ్చారు, మా దగ్గరకు వచ్చారు. అలిసిన ప్రాణముతో ముచ్చటించిన వాడా, కనికరించడానికి వచ్చిన యేసయ్యా, ఇదిగో తండ్రి ధైర్యం కలుగును శరవించిన వాడా, ఇదిగో తండ్రి ప్రభు నీ నామను బట్టి ప్రభు సజీవులున్నక దేశములు సజీవులక స్థలములు ఉన్నాను నమ్మకున్నాను, లేకపోతే ప్రయోజనమైన భక్తులు అడిగారు కదా. అవును ప్రభు, మట్టుకు విశ్వాసం కావాలి కదా. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యాన్ని బట్టి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి వారి కుటుంబంలో ప్రతి బలహీనతలు తొలగించండి. నీ పరిశుద్ధుని బాహు చాచండి, నీ కృపల సన్నిధిని దయచేయండి. వారి వారి పనుల కోసం పరుగులు తీసేవారు కూడా జ్ఞాపకం చేసుకోండి. నా యేసయ్యా నీ కొందనా తెలుస్తున్నాం, కృపలేసా నీ పరిశుద్ధ పాదాలు కొందనా తెలుస్తున్నాం, దయగలేసా నీ పరిశుద్ధ పాదములు కొందనా తెలుస్తున్నాం.
ఈ స్వరమైన ప్రతి బిడ్డ పైన కృప తెచ్చండి అయ్యా. గుంపులుగా కూడుకున్న వారు జ్ఞాపం చేసుకుని, మందిరంలో కూడుకున్న జ్ఞాపం చేసుకోండి, షావుకులను జ్ఞాపం చేసుకోండి. ఈ సమయంలో ప్రభా ఈ వాక్యముపై ఎవరైతే ఆధారపడి తట్టు చూస్తున్నారో వారికి కావచ్చు విడుదల తెచ్చండి. వాక్యం పెట్టకుండా అభ్యంతరపరిచి ఆటంకపరిచే వారి విషయాలు మీరు చూస్తున్నారు కదా. నానాన్ని తండ్రి మాలో ఉన్న దేవుడు గొప్పవాడు కదా, మాలో ఉన్న దేవుడు గొప్పవాడు కదా. కనుక ప్రతి బిడ్డ బలపరిచి స్థిరపరిచి ఖండించి ఆటంకపరిచి ఆటంకాలు తొలగించండి. నీ కృప దయచేయండి, కనికరించండి, కటాక్షించండి. మీరే న్యాయం చేసి కనికరించండి. బలహీనతలు తొలగించండి. జరములతోనూ శరీర బలహీనతను కుంగిపోతున్న బిడ్డలు ముట్టి స్వస్థపరచండి. అదే ప్రభుత్వ జీవన దెబ్బత కోసం రాస్తున్న ఎగ్జాములు ఇచ్చిన మీరు తోడే ఉండండి. అయాతని ఉద్యోగ నిమిత్త ప్రయత్నం చేస్తూ అలసిపోతూ అడుగుతున్న బిడ్డలు ప్రభు నీ నామను బట్టి ఇప్పుడు అధికారులు అంతరం తెలిసి వారికి అన్యాయంగా కూడా సహాయం చేసి న్యాయం తెచ్చండి, కృప తెచ్చండి, కటాక్షం తెచ్చండి. గర్భఫలాలు తెచ్చండి. అదేవిధంగా నిరుపేదలను జ్ఞాపం చేసుకోండి. పేదవాడిని విడిపించి విమోచించండి. కనికరం తెచ్చేతండి. నా తల్లిదండ్రుల వరకు అనా ఎస్ఐ వృద్ధాప్యంలో ఉన్న వారు తండ్రి ఈ వాతావరణం బట్టి కానీ పరిస్థితి బట్టి కుంగిస్తున్న నా తల్లిదండ్రులను బట్టి బలపరుస్తూ కనుక అనేకులు కూడా కరుణిస్తాం. ఇంకా తండ్రి ప్రభు బలహీనమైన ప్రతి వారు కూడా జ్ఞాపం చేసుకుంటూ బలపరచు, కనికరించు, కటాక్షించండి. జీవలశయం మేము కూడా ప్రభు మాలో ఉన్న దేవుడు గొప్పవాడు గనక మా ప్రాణం కుంగిపోకుండా మేము శాతగాని వారు కాకుండా శక్తిమంతుడు సహాయం చేసి నీ కొరకు కనిపెట్టే కృప ప్రతి బిడ్డకు దయచేసి ఈ రాత్రి కళల ద్వారా దర్శనం మాట్లాడుతూ నా యేసయ్య రేపు రాత్రి నుంచి జరిగాయి ప్రభు తండ్రి నీ నాంటి ప్రభావ విజ్ఞాపనలో కూడా ప్రభు అనేకల సమకూర్చని మీరు మహిమ పొందండి. క్రీస్తు సంఘంలో మీరు నిలిచిన దేవుడు కనుక నీ కటాక్షం కనికరించడం ఈ సంద వ్యాధితున్న ప్రతి ముట్టి స్వస్థపరిచి కరుణించి కటాక్షించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ